ఇవ్వడానికి కనీసం నా మెడలో మంగళసూత్రం కూడా లేదు. అనుమతిస్తే నా బిడ్డకు నేనే గొయ్యి తవ్వుకుంటాను. అమ్మా అమ్మా ఆగమ్మా, నేను తవ్వుతాను, ఆగమ్మా. ముందు ఈ బిడ్డని పట్టుకో తల్లి. కడుపు నిండా అన్నం తినిపించలేకపోయినా కన్నీళ్లతో ఇంత మట్టేస్తున్నానమ్మా. ఎందుకురా? శ్రీధర్ విషయంలో రెస్పాన్సిబిలిటీ తీసుకొని సంతకం పెట్టారు కదా నాన్న, అరెస్ట్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి. మామయ్య, 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 చికి ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే మామయ్య. రా కూర్చో. అలా నిలబడ్డావే, రా కూర్చో. నేను డ్యూటీ మీద వచ్చాను. డ్యూటీ మీద? అవును. శ్రీధర్ని పోలీస్ స్టేషన్ నుంచి మీ సొంత పూచికత్తు మీద ఇంటికి తీసుకుని వెళ్లారు. అతనిప్పుడు పరారీలో ఉన్నాడు. పైగా శంకర్ అనే వ్యక్తి మర్డర్ కేసులో అతను అక్యూజ్డ్. అందుకే అర్థమైంది. రెస్పాన్సిబిలిటీ తీసుకున్నందుకు నేను జవాబు చెప్పాలి. అతన్ని పట్టించలేకపోతే అతను వచ్చేంత వరకు నేను జైలుకు రావాలి. అంతేగా? ఏంటి మావయ్య ఇది? ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆ రోజు వద్దు వద్దు అని చాలా అడ్డుపడ్డాను. కానీ నా మాట విన్నారా?
ఈ విషయంలో మీరు నిర్దోషని నాకు తెలుసు, కానీ ఏం చేయలేని పరిస్థితి. ఇందులో నీ తప్పేం లేదురా. ఎందుకంటే నువ్వు మొదట్నుంచి వాడి గురించి చెప్తూనే ఉన్నావు. కానీ నేనే నా భార్య మాటలు కాదనలేక కొడుకు మాటలు గుడ్డిగా నమ్మి ఇంత దూరం తెచ్చుకున్నాను. ఇదంతా సంజయ్ చేసిన పని అని కూడా తెలుసు. నాకు తెలిసి శ్రీధర్ మిస్ అవ్వడానికి కూడా వాడే కారణం అయి ఉంటాడు. వాడు ఎంతకైనా తెగించే మనిషి. కానీ ఏం చేయను? ఇప్పుడొచ్చిన బుద్ధి అప్పుడు రాలేదే. కురుక్షేత్రం అయిపోయాక గాని ధృతరాష్ట్రుడికి కనువిప్పు కలగలేదు. ముందే జాగ్రత్త పడితే బాగుండేది కదా అని అంతా అయిపోయాక బాధపడ్డాడు. ఇదిగో నా పరిస్థితి అంతే. మావయ్య, ఫార్మాలిటీ కోసం అరెస్ట్ చేస్తున్నానే గాని మిమ్మల్ని ఎక్కువ రోజులు అక్కడ ఉండనివ్వను. ఆ శ్రీధర్ గాన్ని తొందరలోనే పట్టుకుంటాను. రేయ్, నువ్వేంటో నాకు తెలుసురా. అనవసరంగా నాకేదో సర్ది చెప్పాలని చూడకు. నన్ను నువ్వు అరెస్ట్ చేయనక్కర్లేదు. నేనే లొంగిపోతున్నాను. ఇది నువ్వు విధించే శిక్ష కాదు, నాకు నేను విధించుకునే శిక్ష. ఓ అసమర్థపు తండ్రిని అయినందుకు, దుర్మార్గుడైన కొడుకుని కన్నందుకు, మూర్ఖత్వం నిండిన భార్యని అదుపులో పెట్టుకోలేనందుకు నాకు నేనే విధించుకుంటున్న శిక్ష. వెళదాం పద. గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం. వెన్నెల్లో గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం. అది నిరుపేద నా గుండెలో చలిని తూర్పు సుడిగుండమై నాలో సాగే మౌన గీతం. వెన్నెల్లో గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం. అమ్మా, ఏంట్రా? ఎందుకమ్మా ఇంత కష్టం? అంతా నా వల్లే కదా.
నాకు చాలా బాధగా ఉందమ్మా. ఇప్పుడు ఏమైందిరా? చూడు, నాన్న అక్కడ, నువ్విక్కడ. మీరిద్దరూ ఎంత బాగుండేవాళ్ళు. ఏ రోజైనా ఒకళ్ళకొకళ్ళు ఒక్క మాట అనుకున్నారా? ఎక్కడికెళ్ళినా రోజుకి 10 సార్లు ఫోన్ చేసేవారు నాన్న. అలాంటిది ఇంతవరకు కనీసం ఫోన్ చేయలేదు. ఎలా ఉన్నావని ఒక్క మాట కూడా అడగలేదు. ఇలా ఎంతకాలం? ఆయన ఇష్టం. నేను మాత్రం ఏం చేయగలను? ఆయన నేను ప్రేమించాను, అభిమానించాను. కానీ ఆయనకి నా మీద ప్రేమ లేదు. అమ్మా ప్లీజ్ బాధపడకమ్మా. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేనమ్మా. అమ్మా ప్లీజ్. మీ నాన్న నిజంగా చాలా మంచి మనిషిరా. కాకపోతే మొండిరా. ఆయన ఏదైనా అనుకుంటే అదే గట్టిగా నమ్ముతారు. ఇప్పుడు చూడు, చిన్న విషయానికి ఎంత దూరం తీసుకువెళ్లారా? నీ మీద కోపం ఉంటే మాత్రం ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోలా? పాపం, ఆయన ఏం తిన్నారు, ఎలా ఉన్నారు? పోనీ అలాగని బయటికెళ్ళి అడ్డమైన తినే రకం అంటే అది కాదు. ఏ క్యాంపుకెళ్ళినా, ఏ మీటింగ్కెళ్ళినా, అర్ధరాత్రైనా అపరాత్రైనా నేను వండితేనే తింటారు. లేదంటే మెదలకుండా పడుకుంటారు. మరి అలాంటి మనిషి ఇన్ని రోజులు ఎలా ఉన్నారో, ఇంకా ఎన్ని రోజులు అలా ఉంటారో అర్థం కావట్లేదు. చూస్తాను. ఏ ఆయనకేనా మొండితనం? నేను అంతకంటే మొండి మనిషిని. నాకు తెలుసమ్మా నీ సంగతి. ఆయన అక్కడ ఎలా ఉన్నారో, ఏం తిన్నారో అంటూ నువ్వు కూడా తిండి తిప్పలు మానేసి కూర్చుంటున్నావు. మీ ఇద్దరు ఇలా ఒకరి మీద ఒకరు అలిగి కూర్చుంటే నేనేం కావాలి చెప్పండి? అందుకే నేనే ఒక పరిష్కారం ఆలోచించాను. ఏంటది? నా మాట విను. నువ్వు నేను కలిసి డాడీ దగ్గరికి వెళ్దాం, మాట్లాడదాం, ఏదో విధంగా కన్విన్స్ చేసి ఇంటికి తీసుకొద్దాం. ఆయన వస్తారని అనుకుంటున్నావా? అది జరిగే పని కాదురా. మొదట రాను అని అంటారు మమ్మీ. అయినా మనం వదిలేస్తామా ఏంటి? సరే, అప్పటికీ రాను అంటే నేనే డాడీ కాళ్ళు పట్టుకుని బ్రతులాడుకుంటాను. సరేనా? ఎందుకురా? నువ్వెందుకురా అంతలా బ్రతిమాలాలి? నువ్వేం తప్పు చేయలేదు, చెయ్యవు కూడా. పోన్లే మమ్మీ, ఎంతైనా డాడీయే కదా. తప్పు చేసినా చేయకపోయినా డాడీ కాళ్ళు పట్టుకుంటే తప్పేం లేదుగా. వెళ్దాం పద మమ్మీ. సంజయ్, సంజయ్! ఏంట్రా అది? ఏమైందిరా? మళ్ళీ ఏం వార్త మోసుకొని వచ్చావు? అయినా నువ్వు వీడితో ఎక్కువ మాట్లాడకురా సంజయ్. నాతో మాట్లాడకపోయినా పర్లేదంటీ, కానీ ముందు నేను చెప్పేది వినండి. అవతల కమల్ గారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు? ఎందుకే ఉందంటీ, ఆ శ్రీధర్ విషయంలో అంకులే కదా నాది రెస్పాన్సిబిలిటీ అంటూ సైన్ చేశారు. అందుకే ఆయన్ని అరెస్ట్ చేశారు. ఎవరు? ఆ జీకేనే అరెస్ట్ చేశాడా? అవునంటీ. అనుకున్నాను, ఖచ్చితంగా వాడే ఈ పని చేసుంటాడని అనుకున్నాను. వాడు ఎన్ని చేసినా ఆయనకు మాత్రం కనువిప్పు కలగదు.
ఎంతసేపు నా మేనల్లుడు వాళ్ళు చెప్పే మాటలే నమ్ముతూ ఉంటారు. అమ్మా అవన్నీ తర్వాత ముందు డాడీని బయటికి తీసుకురావాలి. లీగల్గా బావ అప్రోచ్ అయ్యాడు కదా, మనం కూడా లీగల్గా ఏం చేయాలో ఆలోచిద్దాం. వెళ్దాం పద మమ్మీ. పద. శ్రీ రఘునందన సీతారమణ శ్రుత జన పోషక రామా కారుణ్యాలయ భక్తవరద నిను కన్నది కాను పురామా ఏ తీరుగనను దయజూచెదవో ఇన వంశోత్తమ రామా నాతరమా భవసాగర మీదను నళినదళే క్షణ రామా వాసవ కమల భవా సురవందిత వారధి బంధన రామా భాసురవర సద్గుణములు కలిగిన భద్రాద్రీశ్వర రామ 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 ఏ తీరుగనను దయజూచెదవో ఇన వంశోత్తమ రామా ఎందుకు స్వామి నా జీవితం ఇలా చేశావు? పుట్టగానే అమ్మని పోగొట్టుకున్నాను, ప్రాణంలో పెంచిన తాతయ్యని పోగొట్టుకున్నాను, చివరికి నా కన్న బిడ్డని ఈ చేతులతో సమాధి చేశాను. అసలు నేనెందుకు బతుకుతున్నానో నాకే తెలియటం లేదు. పిచ్చిలో పిచ్చిగా బతికినా ఆ రోజు కాస్తైనా మనశ్శాంతితో బతికాను. కానీ ఈ రోజు ఇంకా నాకెందుకు ఈ జన్మనిచ్చావనిపిస్తుంది. సమాధానం చెప్పు, నేనెందుకు బతకాలి? ఏమ్మా ఏదో బాధలో ఉన్నట్టున్నావు, ఏం జరిగింది? చెప్పుకోలేని సమస్యలు చాలా ఉన్నాయి, చెప్పినా తీరని సమస్యలు చాలా ఉన్నాయి. అసలు ఎందుకు బతుకుతున్నానో నాకు తెలియదు, ఏం చేయాలో తెలియదు. దారం తెగిన గాలిపటంలా నా జీవిత గమ్యమేమిటో కూడా నాకు తెలియని పరిస్థితిలో ఉంది పూజారి గారు. చూడమ్మా, గమ్యం తెలియని ప్రయాణానికి ఆ భగవంతుడే దిక్సూచి అయి జీవితాన్ని నడిపిస్తాడు. ఆయనే సమాధానం చెబుతాడు. ఆయనకు నోరుంటే మాట్లాడగలిగితే నాలాంటి వాళ్ళ జీవితం ఇలా ఉండదు కదండి. భగవంతుడు నోరు తెరిచి ఏది చెప్పలేడమ్మా. ఆయన భాష భావం మనసుతో అర్థం చేసుకోవాలి. ఒక పని చెయ్యి, నీ కళ్ళ ముందు ఉండే నీ దారులు ఓ పేపర్ మీద రాసి దేవుడి ముందు పెట్టి ఏ దారిలో వెళ్లాలో ఆయన్నే అడుగు. ఆయనే నిర్దేశిస్తాడు. అది ఆయన నిర్ణయం అనుకొని ఆచరించు. నీ మనసులో కోరిక దీని మీద రాసి స్వామివారి ముందు పెట్టమ్మా.
స్వామి. ఏ విషయంలోనూ దారి చూపించరు నువ్వు, కనీసం ఈ విషయంలోనైనా దారి చూపించు. బాబు, ఇలారా. పిలుస్తుంది ఎల్లమ్మా. కూర్చో. వీటిలోంచి ఒకటి తీ. థ్యాంక్స్ బాబు.